మానవులు ఇప్పటివరకు ఎన్నో రహస్యాలను ఛేదించినప్పటికీ ఇప్పటికీ మనిషి మేధస్సుకు అంతుచిక్కని అంశాలు ఎన్నో ఉన్నాయి. అటువంటి రహస్యాల్లోని ఒకటే బెర్ముడా ట్రయాంగిల్. ప్రపంచంలో ఉన్న అత్యంత ప్రమాదకర ప్రాంతాల్లో ఇది కూడా ఒకటి. బెర్ముడా ట్రయాంగిల్కు వెళ్లిన ఎన్నో విమానాలు, నౌకలు ఆచూకీ తెలియకుండా పోయాయి. బెర్ముడా ట్రయాంగిల్ను డెవిల్ ట్రయాంగిల్ గాను పిలుస్తారు. అసలు బెర్ముడా ట్రయాంగిల్లో ఏం జరుగుతుంది? అక్కడకు వెళ్లిన పెద్ద పెద్ద షిప్స్ నుంచి విమానాలు ఎందుకు మిస్ అవుతున్నాయి? అక్కడ నిజంగా ఏలియన్స్ ఉన్నారా? వారే వీటిని అదృశ్యం చేస్తున్నాయా? తెలుసుకుందాం రండి. బెర్ముడా ట్రయాంగిల్ ఎంతో కాలంగా ఒక రహస్యంగా ఉంది. ఈ ప్రదేశం ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రంలో ఉన్న ఓవర్సీస్ బ్రిటన్ ఆఫ్ టెరిటరీలో ఉంది. యునైటెడ్ స్టేట్స్ తూర్పు తీరంలో మయామి అంటే ఫ్లోరిడా నుండి కేవలం 1770 కిలోమీటర్ల దూరంలో, అలాగే హాలిఫాక్స్, నోవా స్కోటియా, కెనడాకి దక్షిణంగా 1350 కిలోమీటర్లు అంటే సుమారు 840 మైళ్లు దూరంలో ఉంది. అయితే బెర్ముడా ట్రయాంగిల్ గురించి ప్రపంచానికి మొదటిసారిగా తెలిసింది డిసెంబర్ 5, 1945న. అమెరికాకు చెందిన 5 టోర్పిడో బాంబర్ యుద్ధ విమానాలు రొటీన్ ట్రైనింగ్ కోసం ఫ్లోరిడాలోని ఒక ఎయిర్ బేస్ నుంచి ఆ రోజు బయలుదేరాయి. ఈ యుద్ధ విమానాలు అప్పటి కాలానికి అత్యంత శక్తివంతమైన యుద్ధ విమానాలు. అలా విమానంలో కొంత దూరం వెళ్లిన తర్వాత ఓ విమానం నుంచి ఎయిర్ బేస్ లో ఉన్న రేడియో కంట్రోల్ రూమ్ తో మాట్లాడాడు ఒక సైనికుడు. ఈ రోజు అంతా డిఫరెంట్ గా ఉందని, సముద్ర వాతావరణం కూడా చాలా వింతగా ఉందని చెబుతుండగానే అకస్మాత్తుగా అవతలి నుంచి మాటలు వినిపించలేదు. ఏం జరిగిందోనని ఎయిర్ బేస్ లోని వాళ్లు మిగిలిన యుద్ధ విమానాల్లో ఉన్న వారిని కాంటాక్ట్ అవటానికి చాలా ట్రై చేశారు, కానీ ఎంతవరకు వారిని కాంటాక్ట్ చేయలేకపోయారు. సరిగ్గా ఫ్లైట్స్ ఎయిర్ బేస్ నుంచి వెళ్లిన 4 గంటలకు మిస్ అయ్యాయి. దీంతో యుద్ధ విమానాలను వెతకటానికి నేవీకి చెందిన సర్చ్ అండ్ రెస్క్యూ విమానం బయలుదేరింది. కానీ ఆ విమానం కూడా 20 నిమిషాల తర్వాత రాత్రి 7:47 సర్చ్ అండ్ రెస్క్యూ విమానం కూడా మాయమైపోయింది. దీంతో అవాక్కైన అధికారులు అమెరికన్ నేవీ మళ్లీ ఈ అదృశ్యమైన విమానాల జాడ కోసం పెద్ద ఎత్తున విమానాలు, ఓడలతో గాలింపు చర్యలు చేపట్టింది. కానీ ఎంత వెతికినా విమానాల జాడ కనిపెట్టలేకపోయింది. అంతేకాక విమానాల శకలాలు కూడా లభించలేదు. ఈ విమానాలకు ఏం జరిగిందో తెలుసుకోవటానికి అమెరికన్ నేవీ ఏర్పాటు చేసిన ఒక విచారణ కమిషన్ తన అధికారిక రిపోర్టులో ఈ విమానాలకు ఏం జరిగిందో కనిపెట్టలేకపోయామని, కనీసం ఆ విమానాలకు ఏం జరిగిందో తమ ఊహకు కూడా అందటం లేదని తమ తుది నివేదికలో రాశారు. 60 సంవత్సరాల నుంచి ఆ విమానాలకు ఏం జరిగి ఉండొచ్చు అని రకరకాల ఊహాగానాలు ప్రజల మధ్య వినిపిస్తున్నాయి. ఈ విమానాలు అదృశ్యమైన ప్రదేశాన్ని బెర్ముడా ట్రయాంగిల్ అని అంటారు. అమెరికాలోని మియామి, బెర్ముడా ద్వీపాలు, ప్యూర్టోరికో ద్వీపాల మధ్యలో ఉన్న సముద్రాన్ని బెర్ముడా ట్రయాంగిల్ అని అంటారు. టైమ్ మ్యాగజైన్ ప్రకారం 1846 నుండి 1991 మధ్యలో 100కు పైగా నౌకలు మరియు విమానాలు బెర్ముడా ట్రయాంగిల్లో అదృశ్యమయ్యాయి. మార్చి 4, 1918లో యుఎస్ఎస్ సైక్లోప్స్ అనే అమెరికా నేవీకి చెందిన ఇంధన నౌక ఈ బెర్ముడా ట్రయాంగిల్లో అదృశ్యమైపోయింది. ఈ నౌకలో అమెరికా నేవీకి చెందిన 300 మంది సైనికులు కూడా ఉన్నారు. అందరినీ ఆశ్చర్యపరిచిన విషయం ఏంటంటే ఈ నౌక యొక్క కెప్టెన్ నౌక ప్రమాదంలో ఉందని ఎటువంటి రేడియో మెసేజ్లు పంపించలేదు. డిసెంబర్ 28, 1948 రోజున 26 మంది ప్రయాణికులతో బయలుదేరిన ఒక విమానం కూడా ఈ ప్రదేశంలోనే మాయమైపోయింది. అక్టోబర్ 1951 సదరన్ డిస్ట్రిక్ట్ అనే అమెరికన్ యుద్ధ నౌక కూడా ఈ బెర్ముడా ట్రయాంగిల్లోనే ప్రయాణిస్తూ సడన్ గా అదృశ్యమైపోయింది. ఇప్పటి వరకు ఈ నౌక యొక్క శకలాలు కూడా లభించలేదు. అది డిసెంబర్ 22, 1967 విచ్ క్రాఫ్ట్ అనే క్యాబిన్ క్రూజ్ నౌక 2 ప్రయాణికులతో బయలుదేరింది. 2 ప్రయాణికులలో ఒకడు డాన్ బురాక్ అనే చాలా అనుభవం కలిగిన నావికుడు. ఈ నౌక యొక్క ప్రత్యేకత ఏంటంటే నౌకకు సముద్రంలో ఏదైనా ప్రమాదం ఎదురైతే ఎట్టి పరిస్థితులలో సముద్రంలో మునిగిపోకుండా నీటిపైన తేలే విధంగా ఈ నౌకలో అధునాతన సాంకేతికతను జోడించారు. ఈ నౌక నీటిలో మునిగిపోవటం దాదాపు అసాధ్యం. ఈ నౌక కూడా ఈ బెర్ముడా ట్రయాంగిల్లో మాయమైపోయింది. ఇప్పటి వరకు ఈ నౌక యొక్క ఆనవాళ్లు కూడా ఎవరికీ దొరకలేదు. ఈ బెర్ముడా ట్రయాంగిల్లో మాయమైన నౌకలు మరియు విమానాలలో
ఇవి కొన్ని మాత్రమే. ఈ ప్రదేశంలో మాయమైన అన్ని నౌకలు మరియు విమానాల గురించి చెప్పాలంటే ఒక్కరోజు సరిపోదు. దీంతో బెర్ముడా ట్రయాంగిల్ అంటేనే ప్రపంచం మొత్తం భయపడుతోంది. అయితే ఇక్కడ ఏలియన్స్ ఉన్నారని, వారే విమానాలను ఓడలను మాయం చేస్తున్నారని కొందరు అంటున్నారు. కానీ ఏలియన్స్ ఉన్నారని అనడానికి ఎటువంటి ఆధారాలు లేవని కొందరు కొట్టిపారేస్తున్నారు. మరికొందరు మాత్రం బెర్ముడా ట్రయాంగిల్లో సముద్రం కింద ప్రాచీన అట్లాంటిస్ నగరం ఉందని కొంతమంది భావిస్తున్నారు. ఈ అట్లాంటిస్ నగరం ఒక ప్రాచీన గ్రీకు నగరం. ఈ నగరం కొన్ని వేల సంవత్సరాల క్రితం అత్యంత అభివృద్ధి చెందిన నగరం. ఆ నగరంలో మనం ప్రస్తుతం ఉపయోగిస్తున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం కంటే ఎన్నో రెట్లు మెరుగైన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించేవారని ఎంతో మంది నమ్ముతారు. ఈ నగరం కొన్ని వేల సంవత్సరాల క్రితం సముద్రంలో హఠాత్తుగా మునిగిపోయింది. ఆ నగరంలో ఉన్న ఏదో శక్తివంతమైన ప్రాచీన యంత్రం నుండి వస్తున్న అతి శక్తివంతమైన కిరణాల వల్ల ఆ ప్రదేశంపై నుంచి వెళ్తున్న నౌకలు మరియు విమానాలు ముక్కలైపోతున్నాయని కొంతమంది భావిస్తున్నారు. అయితే సైన్స్ ప్రకారం అధిక అయస్కాంత భంగం ఉన్న ప్రాంతంలో బెర్ముడా ట్రయాంగిల్ వస్తుంది. ఈ ప్రాంతంలో 250 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో గాలులు వీస్తాయి. ఇంకా సముద్రపు అలలు దాదాపు 50 అడుగుల వరకు పెరుగుతాయి. ఈ కారణంగా ఎన్నో ఓడలు, విమానాలు తరచుగా బెర్ముడా ట్రయాంగిల్లో అదృశ్యమవుతాయని కొందరు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇంకొందరైతే అక్కడ పెద్ద సుడిగుండం ఉంటుందని, అది ఓడలు, విమానాలను మింగేస్తోందని ఇంకొందరు చెబుతున్నారు. వాస్తవానికి అక్కడ ఏం జరుగుతుందో చెప్పటానికి ఒక్క సాక్షి కూడా లేరు. అలాంటి ప్రాంతానికి విలాసవంతమైన లగ్జరీ నౌకలో విహారయాత్రకు వెళ్లడమంటే ప్రాణాలతో చెలగాటమే. దాన్ని విహారయాత్ర అనడం కంటే సాహసయాత్ర అనడమే బెటర్. బహమాస్కు చెందిన నార్వేజియన్ ప్రైమా లైనర్ అనే క్రూయిజ్ నౌక ఇటీవల బంపర్ ఆఫర్ ప్రకటించింది. 2 రోజుల ప్రయాణానికి జస్ట్ ₹140,000 చెల్లిస్తే చాలు, మిమ్మల్ని బెర్ముడా ట్రయాంగిల్కు తీసుకుని వెళ్తాం. ఒకవేళ అక్కడి నుంచి తిరిగి రాకపోతే మీరు చెల్లించిన మొత్తాన్ని పూర్తిగా తిరిగి ఇచ్చేస్తామని ఆ సంస్థ ప్రకటించింది. ఆఫర్ అయితే టైమింగ్గానే ఉంది. కానీ ఒకవేళ ఆ ఓడతో సహా సముద్రంలో అదృశ్యమైతే ఆ డబ్బును వాపస్ తీసుకోవడానికి మనం ప్రాణాలతో ఉండాలి కదా అని కొందరు లాజిక్ మాట్లాడుతున్నారు. మరి అది కూడా నిజమే కదా. మరి ప్రాణాల మీద ఆశ ఉన్న వాళ్ళు బెర్ముడా ట్రయాంగిల్ వైపు ఎవరూ వెళ్లేందుకు సాహసించరు. మరి ఎవరు వెళ్తారో, తిరిగి ఎవరు ప్రాణాలతో వస్తారో చూడాలి. మరి మీకు ఛాన్స్ వస్తే బెర్ముడా ట్రయాంగిల్ వద్దకు వెళ్తారో లేదో కామెంట్ చేయండి.